మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. దాని తర్వాత నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట. అన్న కరెక్టే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంటే, కానీ ఎలా నేర్చుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఒకసారి కొంచెం ఒక వీడియో చేయండి అని నాకు కొన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి అన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంప్లీట్గా తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ అంటే పెద్దగా అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కన్నా వెళ్ళండి, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని, రైట్? చాలా మంది తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బేసిక్స్ నేర్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్స్ని ఎలా పిలుస్తాం, ఫీమేల్స్ని ఎలా పిలుస్తాం, అంటే స్త్రీలను ఎలా పిలుస్తాం, పురుషులను ఎలా పిలుస్తాం, అదొకటి. ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అంటే ఇప్పుడున్నది, రైట్, ఇంత ముందుకు జరిగింది, భవిష్యత్తు, ఇలా తెలుగులో కంపేర్ చేస్తూ ఇంగ్లీష్లో చెప్తారనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి, ఈ బేసిక్స్ తెలుసుకున్న తర్వాత మనం ప్రతిరోజు ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే వస్తుంది. సో డోంట్ లుక్ ఫర్ గ్రామర్ కరెక్ట్గా మాట్లాడాలనేది చూడకండి. సింపుల్గా తప్పైనా పర్లేదు మాట్లాడడం నేర్చుకోండి. సో అలా అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, సిగ్గుపడొద్దు. ఇంగ్లీష్ ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా మాట్లాడడానికి అక్కడ మాట్లాడుతూ ఉండండి. ఇంకొకటి, సెకండ్ లెవెల్ వాళ్ళు, అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని కూడా ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్న అన్న వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు డే టు డే యూజ్ చేయాలి. ఎందుకు ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారంటే, వాళ్ళు అసలు యూజ్ చేయరు. ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ డే టు డేలో యూజ్ చేయరు, రైట్? ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు తెలుగే మాట్లాడతారు, ఏదైనా ఇన్నా కూడా తెలుగే వింటారు, చదివినా కానీ తెలుగే చదువుతారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ని, ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్స్ని చేసుకోండి. డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, డైలీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వండి. ఏదైనా వాడుతుంటేనే వస్తుంది. సో ఇద్దరికి కామన్ ఏంటంటే, ఒక ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, స్టార్ట్ యూజింగ్ ఇంగ్లీష్. యూజ్ చేస్తేనే వస్తుంది. చాలా మంది ఏంటంటే సిగ్గుపడుతుంటారు, ఇంగ్లీష్ మాట్లాడాలంటే సిగ్గుపడుతుంటారు. వేరే వాళ్ళు ఏమనుకుంటారో, బిల్డప్ కొడుతున్నారు, అది కొడుతున్నారు అంటే, అట్లా అంటే నడవదు. సిగ్గుపడితే నడవదు. ఇంగ్లీష్ రాకపోతే చాలా కష్టం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అయితే చాలా కష్టం. వీఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ఇంగ్లీష్. చిన్న రెస్టారెంట్లో జాబ్ చేయాలన్నా కూడా ఇంగ్లీష్ కావాలి. సో ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టండి. ఛాలెంజింగ్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. సో ఇది నేను ఈరోజు ఇచ్చే టిప్పు. గోయింగ్ ఫార్వర్డ్ వేరే వీడియోస్లో కూడా ఇంకా మరిన్ని టిప్స్ ఇస్తాను. సో ఆల్ ద బెస్ట్. స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎంజాయ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.